ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారు అంతా? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక బ్రైడల్ సెట్ అనమాట. సో అది మనకి ఆర్డర్ వచ్చింది. ఆ సెట్ ఎలా మేక్ చేసుకోవాలి అనేది వీడియో వచ్చేసి మీకు లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో చేయాల్సిన బ్యాంగిల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మీరు కూడా చూసి ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకుని మీరు ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే మీకు ఏమైనా ఆర్డర్స్ వస్తే మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు, అంటే ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే. యాక్చువల్లీ ఈ సెట్ మేకింగ్ అప్పుడు ఏంటంటే నేను మా శ్రీవల్లికి ప్రిపేర్ చేసినప్పుడు నేను ఫ్లాట్ బ్యాంగిల్ యూస్ చేశాను. ఇప్పుడు ఏదైతే బ్యాంగిల్ చేస్తున్నానో దానికి సంబంధించి ఫ్లాట్ బ్యాంగిల్ యూస్ చేశాను. సో ఫ్లాట్ బ్యాంగిల్ అయితే మనకు అంత కన్వీనియంట్గా ఉండదు అనమాట. కుందన్స్ అనేవి ఏంటంటే బయటకు వచ్చేస్తాయి. సో అలా బయటకు రాకూడదు అనుకుంటే మనం దీనికి కర్వ్ బ్యాంగిల్ అనేది వాడాలి. సో ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. దీంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కూడా ఏమీ లేదు, చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఫస్ట్ ఏం లేదు, ఒక రెక్టాంగిల్ క్లిప్ స్టోన్ ఒకటి తీసుకున్నాను. రెక్టాంగిల్ క్లిప్ స్టోన్ ఒకటి తీసుకొని దానికి స్టోన్ చైన్, దాని చుట్టూరు స్టోన్ చైన్ అతికిచ్చాను అనమాట. సో అలా స్టోన్ చైన్ అతికించుకున్న తర్వాత మీరు దాన్ని కట్ చేసేసుకుని మళ్ళీ వైట్ క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, 4mm క్లిప్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిడిల్లోకి అంటించుకుని డ్రాప్స్ దాని చుట్టూ దీని చుట్టూ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ డ్రాప్స్ మనం అంటించినప్పుడు ఏమవుతుంది అంటే బ్యాంగిల్ కరువుగా ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్గా కుందన్ అనేది మనకి దాని మీద ప్లేస్ అవుతుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా అది మళ్ళీ ఇది అవ్వదు, అంటే ఊడిపోవడం లాంటిది ఉండదు. అదే ఇన్ కేస్ ఆఫ్ కర్వ్ బ్యాంగిల్ అనుకోండి, మనకి స్పేస్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే అది వచ్చేస్తుంది, కుందన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మనం రౌండ్ బ్యాంగిల్స్ చూస్ చేసుకోవాలన్నమాట. నాకు ఒక సెట్ చేస్తే కానీ అర్థం కాలేదు రెండో సెట్కి ఏ బ్యాంగిల్ తీసుకోవాలి అని. సో అలాగే మీలో కూడా ఎవరన్నా కన్ఫ్యూజ్డ్గా ఉంటే కనుక ఈ డిజైన్లో మీరు ఏది చేయాలి అనుకున్నా రౌండ్ బ్యాంగిల్స్ని వాడండి. రౌండ్ మీన్స్ కరువు బ్యాంగిల్స్ని వాడండి. సో మనం ఇక్కడ చేసే సైజ్ వచ్చేపాటికి మీకు 2/4 సైజ్ అనమాట. మనం ఏ బ్యాంగిల్ తీసుకున్నా సరే మనకి ఒక బ్యాంగిల్కి వచ్చి 4 క్లిప్ స్టోన్స్ పడతాయి అన్నమాట. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఏదన్నా అంటే బ్యాంగిల్ సైజ్ పెరిగే కొద్దీ మనం కొంచెం అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉండాలి. సో ఓవరాల్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే టైం అనేది చాలా తీసుకుంటుంది అనమాట. అంటే మరి బ్యాంగిల్స్ పెరిగే కొద్దీ మనకి మేకింగ్ టైం అనేది కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే వాటన్నిటికీ దారాలు చుట్టుకోవాలి. దారాలు చుట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని డిజైన్ చేసుకోవాలి కదా. సో అలా అనమాట. ఏది చేసినా సరే కొంచెం ఓపికతో కరెక్ట్గా చేస్తే సో అన్నీ బాగానే ఉంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, గమ్ అనేది ఎప్పుడూ కూడా మనం నీట్గా అప్లై చేసుకొని దానిపైన కుందన్ సరిగ్గా ప్లేస్ అవుతుందో లేదో చూసుకోవాలి. సో హడావిడిగా చేసేసి మళ్ళీ కుందన్ చూడిపోతాయి అనుకుంటే కాదు కదా. నీట్గా అప్లై చేసుకోండి, చక్కగా అతుకుతుందో లేదో చూసుకోండి. ఇన్ కేసు ఒకవేళ గమ్ము తక్కువైంది అనుకుంటే కనుక మళ్ళీ ఆ కుందన్ని ఒకసారి పైకి లేపి మళ్ళీ గమ్ముని వేసుకోండి. అండ్ ఈ బ్యాంగిల్స్ చేయడానికి నార్మల్గా అయితే నేను ఒక బ్యాంగిల్స్ మొత్తం ర్యాప్ చేసిన తర్వాత ఒక పోట్లో చేసేస్తాను అనమాట డిజైనింగ్ అంతా. కానీ దీనికైతే నాకు ఆల్మోస్ట్ 2 days పట్టింది, ఎందుకంటే మా పొట్టదాని వల్ల అనమాట. ఒక 5 నిమిషాలు పడుకునేది, నేను పడుకుంది కదా అని వచ్చి ఒక పువ్వు అతికిచ్చేలోపు మళ్ళీ కదిలిపోయి మళ్ళీ ఏడ్చేసేదనమాట. సో అలాగా మొత్తం 2 days దీన్ని తయారు చేయడానికి మనకి పట్టిన టైం అనమాట. పిల్లలకి సంబంధించిన వస్తువులు కూడా మనం చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను తనను కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి 1 month 10 days కంప్లీట్ అయింది అంతే. సో 3 months మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు తనను కూడా చూపిస్తాను. అండ్ అలాగే మనం పిల్లలకి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా మనమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటిని కూడా చూపిస్తాను. సో కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట, ఇంకొక 1.5 month అనేది టైం పడుతుంది. ఈలోపు ఏంటంటే మీకు బ్యాంగిల్స్ కానీ లేదు అంటే జ్యువెలరీ
జ్యువెలరీ ఐటమ్స్ కానీ. సో ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఈ మ్యాటిల్ చైన్స్ ఎలాగా చేసుకోవాలి అనేది చూపించాను. సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చూడండి. అంటే వీడియో రిలీజ్ చేసింది ఫెస్టివల్ టైంలో కాబట్టి అంత రీచ్ లేదనమాట, కానీ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో దాన్ని ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు ఏంటంటే సో దీన్ని మాకు మేక్ చేసి ఇవ్వడానికి ఎంత అవుతుంది అని చెప్పి క్వైరీస్ చేస్తున్నారు. సో నిన్న కూడా ఒక ఆవిడ అలానే వచ్చారనమాట. మీరు పిక్చర్స్ పెట్టండి, నేను పేమెంట్ చేస్తాను, సో మాకు ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వాలి, మాకు ఫంక్షన్ ఉంది అని చెప్పి అన్నారు. సో ఆల్మోస్ట్ ఆవిడతో ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వరకు కన్వర్జేషన్ అనేది జరిగింది. సో అంతా అయిన తర్వాత నేను మీకు మధ్యాహ్నం పేమెంట్ వేస్తాను, వేసిన తర్వాత మీరు మాకు మేకింగ్ స్టార్ట్ చేయండి అన్నారు. సో నేను మళ్ళీ మధ్యాహ్నం అడిగితే మాకు ఈ చైన్ వద్దు, ఇది వద్దు అని అన్నారు. రెస్ట్ ఆఫ్ ది ఐటమ్స్కి నేను బిల్ చెప్పాను. సో బిల్ చెప్పిన తర్వాత మళ్ళీ ఆవిడ కామ్ అయిపోయారు అనమాట. సో ఇలాగే ఏదన్నా చూసినప్పుడు ఇలా టైంపాస్ క్వైరీస్ చేయడానికి రావద్దు. సో ఇలాగా మీరు టైంపాస్ క్వైరీలు చేయడం వల్ల జెన్యున్గా ఎవరైతే పర్చేస్ చేయాలి లేకపోతే సీరియస్ క్వైరీస్కి మేము సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం అనమాట. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ క్యాటలాగ్ ఇచ్చాము, అంటే మీరు పైనుంచి కింద వరకు ఒకసారి చూసుకుని మీకు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ని మీరు కార్ట్లో యాడ్ చేసుకుని మీకు కింద పేమెంట్ కూడా వచ్చేస్తుంది. అంటే మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఐటమ్స్ని యాడ్ చేసుకోండి. అండ్ పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో సో అప్పుడు మాత్రమే ప్లేస్ ఆర్డర్ చేస్తే మాకు వస్తుంది అనమాట. సో మాకు వచ్చిన తర్వాత మేము మీకు షిప్పింగ్తో కలిపి చెప్తాము. ఇఫ్ మీకు 500 గ్రామ్స్ ఆర్ బిలో 500 గ్రామ్స్ అనుకుంటే పోస్టల్ షిప్పింగ్ వచ్చేసి 60 రూపాయలు, డిటీటీసీ షిప్పింగ్ వచ్చేసి 80 రూపాయలు ఉంటుంది అనమాట. అండ్ మీకు వెయిట్ పెరిగే కొద్దీ సో ఛార్జెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, మీరు అది గుర్తుంచుకోవాలి. అండ్ ఇన్విజిబుల్ చైన్కి సంబంధించి మీకు పెద్ద షిప్పింగ్ అంటూ ఏమి ఉండదు. బట్ బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మరి వెయిట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు బ్యాంగిల్ బాక్సెస్ యాడ్ చేసుకున్న ఏదైనా కుందన్స్ అనేవి కూడా యాడ్ చేసుకుంటే వెయిట్ని బట్టి మీకు షిప్పింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. రా మెటీరియల్స్ కావాలి అనుకున్న వాళ్ళకి అది ఇన్విజిబుల్ చైన్కి మెటీరియల్ సంబంధించిందైనా లేదంటే బ్యాంగిల్ మేకింగ్కి సంబంధించి అయినా ఇవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ క్యాటలాగ్ అనేది లింక్ ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేస్తే దాంట్లోకి వెళ్తారనమాట. సో మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన వాటిని యాడ్ చేసుకుని మీరు పేమెంట్ చేస్తాను అన్నప్పుడు మాత్రం ప్లేస్ ఆర్డర్ అనేది చేయండి. అండ్ ఈ బ్యాంగిల్స్ విషయానికి వచ్చేస్తే యాక్చువల్లీ ఇది నా ఆర్డర్ కాదనమాట. సో మా అక్కకు వచ్చిన ఆర్డర్ నాకు ఫార్వర్డ్ చేసింది. అది కూడా ఏంటంటే సో తను మొన్న పండగకి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. సో ఈ కస్టమర్కి ఏంటంటే వితిన్ 5 డేస్లో వీళ్ళకి బ్యాంగిల్స్ రీచ్ అవ్వాలి అని అంటే సో మా అక్క ఆల్రెడీ ఒప్పేసుకుంది. నువ్వు చేస్తావా అంది. సరేనే నేను చేస్తాను అని అంటే ఇంకా నాకు ఇచ్చేసింది అనమాట. అలానే ఇన్విజిబుల్ చైన్కి సంబంధించి ఒక చిన్న బల్క్ ఆర్డర్ ఒకటి ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 13 to 14 చైన్స్ వరకు మనకి ఇన్విజిబుల్ చైన్స్కి సంబంధించి ఆర్డర్ ఒకటి ఉంది. సో దాంట్లో ఏం మోడల్స్ చేస్తున్నామో ఏంటి అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను, మేకింగ్ వీడియోస్ కూడా పెడతాను. సో అందుకని రెగ్యులర్గా ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. అండ్ అంతేకాకుండా వీడియోస్ పెట్టినట్టు చూడండి, ఎందుకంటే దీంట్లోనే మీకు ఈ ఛానల్లో రా మెటీరియల్కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి, అండ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ వస్తాయి, బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ వస్తాయి. సో ఇలా మ్యాక్సిమం మన వల్ల మనం ఇంట్లో ఏ రకంగా ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోస్లో చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేటివ్ కంటెంటే ఉంటుంది కాబట్టి నచ్చితే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్స్ చూడండి. చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇయర్ అయితే ఇంకా చాలా వరకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అవేంటంటే శారీ టజల్స్ మేకింగ్ కానీ లేదంటే లో బడ్జెట్లో మనం బ్లౌజెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, అండ్ అలాగే కిడ్స్కి సంబంధించి హెయిర్ బ్యాండ్స్, బౌ మేకింగ్ ఉంటుంది కదా, సో ఆ బౌ మేకింగ్కి సంబంధించి ఇలాగ మొత్తం అన్నీ కూడా అప్డేట్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట వీడియోస్లో. సో అందుకనే ఫాలో అవ్వండి.
సో చాలామంది ఏంటంటే మళ్ళీ ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు, ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నేను మీకు మెటీరియల్కి సంబంధించి క్యాటలాగ్ లింక్ అలానే వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి. చెక్ చేసి మెటీరియల్ ఎవరికైతే కావాలో, రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ అలా కాకుండా రా మెటీరియల్ కాకుండా బ్యాంగిల్స్ కస్టమైజేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఫస్ట్ బ్యాంగిల్ లుక్ వచ్చేసి చూసారు కదా, చాలా ఈజీగానే అయిపోతుంది. కాకపోతే మీరు కొంచెం స్లోగా చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఈ రకంగా మీరు మొత్తం 4 గాజులు చేసుకోవాలి ఒక బ్రైడల్ సెట్కి వచ్చేటప్పటికి. అండ్ ఈ సెట్కి నేను ఎంత ఛార్జ్ చేశాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను. మీరు ఎంతవరకు చేసుకోవచ్చు, బయట ఎంత ఉంది అనేది కూడా నేను చెప్తాను. మీరు బ్యాంగిల్స్ ఆర్డర్స్ అనేది ఇవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో కస్టమైజేషన్ కావాలి అంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఏ కలర్ కావాలన్నా సరే కస్టమైజ్ చేస్తామన్నమాట. అండ్ అది కూడా ఏంటంటే అఫోర్డబుల్ ప్రైసెస్కి. సో ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. మీకు కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలానే మీకు క్యాటలాగ్ చూడటం రాకపోయినా సరే నాకు కింద కమెంట్లో చెప్తే నేను మీకు నెక్స్ట్ క్యాటలాగ్ కోసం వీడియో చేస్తాను. చాలామంది ఏంటంటే ట్రాక్ చెక్ చేయడం రావట్లేదు అనమాట. సో మమ్మల్ని అడుగుతున్నారు ట్రాక్ నెంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా ట్రాక్ ఏది అని. సో దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇండియన్ పోస్ట్ ట్రాకింగ్ ఎలాగే అండ్ అలానే డిటిటిసి ట్రాకింగ్, మొత్తం అన్ని ట్రాకింగ్స్ సేమ్ మీకు సిమిలర్ వేలోనే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్లో నేను అది ట్రాకింగ్ ఎలా చేయాలి, క్యాటలాగ్ ఎలా యాడ్ చేయాలి, ప్లేస్ ఆర్డర్ ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు ఒక డీటెయిల్డ్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తెలుసుకోవచ్చు. అండ్ అలానే ఇంకా బోలెడు మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. నేనేంటంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆర్డర్స్ని మాత్రమే ప్రిపేర్ చేశాను. సో నేను చూపించుకోవడానికి కూడా నా దగ్గర అంతగా బ్యాంగిల్ మోడల్స్ అనేవి లేవన్నమాట. సో వాటిని మనం చూపించుకోవాలి అంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి నేను కూడా నా ఇన్స్టాగ్రామ్ని అప్డేట్ చేయాలి. అది మెటీరియల్ పేజ్ అయినా లేకపోతే బ్యాంగిల్ పేజ్ అయినా. యూట్యూబ్లో 65,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో జస్ట్ 500 మందే ఉన్నారనమాట. సో నేను దాని మీద ఫోకస్ చేయడం మానేశాను. దాని మీద కూడా ఫోకస్ చేయాలి. సో దాన్ని కూడా మనం పెంచుకోవాలి. అండ్ ఇంకా చాలామంది అడుగుతారు మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి. చాలాసార్లు చెప్పానమాట. సో మనం ప్రిపేర్ చేసినవి ఏంటంటే మనం సోషల్ మీడియా ద్వారా, అంటే ఏదైతే మీడియమ్స్ ఉన్నాయో ఇన్స్టాగ్రామే కానివ్వండి, యూట్యూబే కానివ్వండి, వాట్సాప్ స్టేటస్లే కానివ్వండి, వీటిలో మనం ఏం చేయగలుగుతున్నామో మనం చూపించుకోవాలంటే ఒకేసారి మనకి ఇది రాకపోవచ్చు, కానీ గ్రాడ్యువల్గా మనం కష్టపడుతూ ఉంటే, మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే సో ఏదో ఒక రోజు ఫైనల్గా మనకు ఆర్డర్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆగడం అంటూ ఉండదు, వస్తూనే ఉంటాయి. అండ్ మీకు ఇన్ని చెప్పి నేనే ఈ మధ్యన మొత్తం అన్నీ వదిలేసాను. ఇన్స్టాగ్రామ్ వదిలేసాను, వాట్సాప్ స్టేటస్లు వదిలేసాను. ఓన్లీ అప్పుడప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోస్ మాత్రం పెడుతున్నాను అనమాట. సో కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆర్డర్స్ అనేవి కూడా అవే వస్తాయి. రావట్లేదు కదా అని వదిలేసాం అనుకోండి, సో అది ఇంకా అలానే పోతుంది అనమాట. వచ్చినా రాకపోయినా మనం చేయాల్సింది మనం చేస్తే మనం పికప్ అయ్యే టైంకి ఇది అవ్వచ్చు. అయితే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో సో ఈవిడకి మనం బ్యాంగిల్స్ వేసే టైం వచ్చి ఓన్లీ ఆర్డర్ ప్లేస్ చేసిన 6 days టైం అనమాట. సో మేము ఆన్ టైంలో పార్సిల్ అనేది బుక్ చేసేసాము. యాక్చువల్లీ మా ఏరియా నుంచి పార్సిల్ బుక్ చేస్తే హైదరాబాద్కి 1 or 2 daysలో వెళ్ళిపోవాలన్నమాట. అయితే మేము పార్సిల్ 20th బుక్ చేస్తే ఈవిడికి ఎప్పుడు డెలివరీ అయిందంటే 24th ఈవినింగ్కి డెలివరీ అయిందనమాట. సో అప్పటికే ఏంటంటే వీళ్ళ అకేషన్ అనేది పూర్తయిపోయింది. అయితే ఆవిడ మెసేజ్ చేశారనమాట. సో బ్యాంగిల్స్ వచ్చాయి, బాగున్నాయి, కాకపోతే చాలా లేట్గా వచ్చాయి, మా అకేషన్ కూడా పూర్తయిపోయింది అని చెప్పేసి. సో ఏంటంటే మేము ఆన్ టైంలో కొరియర్కి వేసిన కొన్నిసార్లు కొన్ని రీజన్స్ వల్ల అది కొంచెం లేట్గా డెలివరీ అనేది అవుతుంది అనమాట. అండ్ మేము డిటిటిసి వాళ్ళని అడుగుతాము, సో ఇది ఈ టైం కల్లా రీచ్ అయిపోతుందా అంటే, సో వాళ్ళు మాకు అయిపోతుందండి, ఈరోజు అయిపోతుంది, రేపు అయిపోతుంది అని చెప్తారు. సో అదే మాటలు తీసుకొచ్చి మీకు చెప్తాము. ఎందుకంటే డిటిటిసి అయినా లేకపోతే పోస్టల్ అయినా సరే అది మాది కాదు కదా మేము చెప్పడానికి. సో
వాళ్ళు ఏదైతే అప్డేట్స్ ఇస్తారో సేమ్ అదే అప్డేట్స్ మీకు మేము ఇస్తామన్నమాట. అది కొంతమంది ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఏంటంటే కొంచెం రూడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. సో మేము ఇన్ టైంకి పంపించిన కొన్నిసార్లు కొంత లేట్ అవుతుందన్నమాట. సో అయితే ఈవిడ ఏంటంటే ఒక్క మాట కూడా అనలేదు. బట్ ఇంకా మా అక్క కస్టమర్ కాబట్టి సో మా అక్క చెప్పారనమాట, సారీ మేడం ఇంకొకసారి ఇలాగా రిపీట్ అవ్వదు అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ మేము డిస్పాచ్ చేసింది ఆన్ టైంలోనే చేసాము. ఏంటంటే కొరియర్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఆన్ టైంలో రీచ్ అవ్వలేదన్నమాట. సో 1 డేలో వెళ్ళాల్సింది 4 డేస్ తర్వాత వెళ్ళింది. సో ఏంటంటే అర్థం చేసుకోవాలి, అన్నీ మన చేతుల్లో ఉండవు. సో మేము మేక్ చేయడం అండ్ అలానే ఆన్ టైంలో డిస్పాచ్ చేయడం వరకు మా చేతుల్లో ఉంటుంది, కానీ అండ్ రీచ్ అవ్వడం కూడా ఉండదు కదా. మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం, ఏంటంటే వాళ్ళని అడుగుతాం అనమాట, ఏంటి ఇలాగ వెళ్తుందా లేదా అని చెప్పి. సో మీరు మాకు మెసేజ్ చేస్తే మేము వాళ్ళకి కాల్ చేసి అడుగుతాము. సో వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోద్ది అంటారు, కానీ ఏంటంటే అది ఎంతకీ వెళ్ళదనమాట. సో మేమైనా ఏమంటాము ఇంకా. సో అర్థం చేసుకోవాలి, ఇలా ఉంటాయన్నమాట మా కష్టాలు. మీకు ఫైనల్గా 1 హ్యాండ్ సెట్ వచ్చేసి చూసారా, ఇదిగో ఈ రకంగా ఉంది. 2 హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది కంప్లీట్ సెట్ అనమాట. దీనికి నేను ఛార్జ్ చేసింది 1650 రూపీస్ అనేది నేను తీసుకున్నాను. సో మీకు బయట 2200 నుంచి 2500 రూపీస్ వరకు కూడా ఉంది. ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఏంటంటే మెటీరియల్ ప్యాకింగ్ ఆర్డర్స్ అనమాట. సో ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ అది మేక్ చేస్తూ అయ్యేటప్పటికి అయిపోతుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి. రా మెటీరియల్ కావాలనుకుంటే క్యాటలాగ్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.